పల్నాడు జిల్లా రావిపాడు రోడ్డులోని హాస్టల్లో సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు సమావేశమయ్యారు. చిట్ ఫండ్ అధినేత పుల్లారావుకి సంబంధించిన ప్రతినిధులను కలవాలని బాధితులు నిర్ణయించారు. ఇప్పటివరకు 503 మంది బాధితులు వెలుగులోకి వచ్చారు. ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో త్వరలోనే వారి వివరాలు తెలుసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. అయితే పుల్లారావుకి 108 కోట్ల అప్పు ఉన్నట్లు, 90 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటివరకు ఈ బాధితులందరూ కూడా అనేక ప్రజాప్రతినిధులకి అట్లానే పరిస్థితి ఏదైతే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని చోట్ల కూడా రిపోర్ట్లు ఇవ్వడము వీళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా అవతల ఎవరైతే ఉన్నారో వంచించి అవతలకు పోయినటువంటి పుల్లారావు గారి తాలూకు మనుషులు వాళ్ళు ఒక వార్త పంపించారు. మేము రాజీ పడటానికి సమస్య పరిష్కరించుకునేదానికి మేము రెడీగా ఉన్నాము. మీ తరపున వాళ్ళు ఎవరైనా సరే మా ఏదైతే మేము అడుగుతున్నామో రాజీని ఆమోదించి మీరు కనుక ఒక కమిటీ కనుక రాగలిగితే అందరం కూర్చొని మాట్లాడదాము అని చెప్పేసి వాళ్ళు ఒక పెద్ద మనిషి ద్వారా వార్త పంపించడం జరిగింది. దాని గురించి ఇప్పుడు వీళ్ళలో అందరూ కూడా మనకి బాధితులందరిలో ఎవరో కొద్దిమంది ఒక ప్రతినిధులుగా వచ్చే పని అయితే వాళ్ళ కమిటీగా ఏర్పరచుకొని వాళ్ళకి తెలియజేసి అవతల పుల్లారావు వర్గానికి వాళ్ళు కూడా వస్తారంటే ఒక టైము డేటు నిర్ణయించుకొని మొట్టమొదటి దఫాగా కూర్చొని ఎక్స్చేంజ్ ఆఫ్ వాళ్ళు ఏం చెప్తారో మేమేం చెప్తాం అనేది మొట్టమొదటిగా కూర్చోవడానికి పరిస్థితులు కొద్దిగా అనుకూలంగా ఉన్నాయి. అది నెక్స్ట్ స్టెప్ తీసుకో. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. సింధు, ఏదైతే సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు అయితే మాత్రం రావిపాడు రోడ్లో ఉన్నటువంటి హాస్టల్లో ఈ రోజు సమావేశం అయ్యారు. ప్రధానంగా కూడా ఆ చిట్ ఫండ్ లో వీళ్ళైతే పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెట్టారు. మొత్తం దీనికి సంబంధించి 513 మంది బాధితులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రమారమి 108 కోట్ల రూపాయలు ఈ చిట్ ఫండ్ కంపెనీలో అయితే వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. టోటల్ గా దీనికి సంబంధించి 110 కోట్ల రూపాయలు పెట్టుబడి ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఇప్పుడు సాయి సాధన చిట్ ఫండ్ కి సంబంధించినటువంటి ఈ వ్యక్తి యజమాని అయినటువంటి పుల్లారావు ఉన్నాడు. ఆ పుల్లారావు ప్రెజెంట్ అయితే మాత్రం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఇలా ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే అతను చాలా నాళ్ళ నుంచి కూడా ఈ ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడిదారులకి ఎవరికి కూడా అందుబాటులో లేకుండా ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా నిర్వహించకపోవడంతో ఒక్కసారిగా కూడా దాంట్లో పెట్టుబడి పెట్టినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులు ఆశ్రయించిన క్రమంలో ఆయనంతా పుల్లారావు తనంత తానే వచ్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ నేపథ్యంలోనే తాము పెట్టినటువంటి తమ దగ్గర నుంచి సేకరించినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల కోసం అని చెప్పి బాధితులందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి ఈ రోజు అయితే ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. మొత్తం 108 కోట్ల రూపాయలు వీళ్ళు ఇచ్చినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా పుల్లారావుకు సంబంధించి 90 కోట్ల రూపాయలు మేరకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఇప్పుడైతే పుల్లారావుకు సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది బాధితులతో మాట్లాడి సెటిల్ చేసేటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా వీళ్ళు అయితే మాత్రం ఈ రోజు ఇక్కడ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా సాయి సాధన చిట్ ఫండ్ కి సంబంధించి యజమాని ఎవరైతే పుల్లారావు ఉన్నారో ఆ పుల్లారావు అదే విధంగా కూడా దండా సుబ్బారావు అనేటువంటి ఇద్దరు కూడా పార్ట్నర్స్. వీళ్ళు ఈ చిట్ ఫండ్స్ లో వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసి వీళ్ళు విజయలక్ష్మి టౌన్షిప్స్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. దాంట్లో పెట్టుబడులు పెట్టినటువంటి నేపథ్యంలో అక్కడ పెద్దగా కూడా మార్కెట్ లేకపోవడంతో ఒక్కసారిగా కూడా ఈ ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు సేకరించారో ఈ పెట్టుబడులు సేకరించారో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడినాయి. ఈ సందర్భంగా కూడా ఈ దండా సుబ్బారావు అనేటువంటి వ్యక్తి కూడా కొంతకాలం నుంచి కూడా అతను కూడా పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రెసెంట్ అయితే సాయి సాధన చిట్ ఫండ్ కి సంబంధించినటువంటి పుల్లారావు యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన అయితే మాత్రం ప్రెసెంట్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తమ డబ్బుల్ని సేఫ్ గా తీసుకునేందుకు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు ఈ రోజు అయితే మాత్రం సమావేశం నిర్వహించారు. థ్యాంక్ యూ రవికృష్ణ.